మీరు అందరూ చూసారా ట్రైలర్? కొంతమంది చూసాను మీ ఫేవరెట్ చీజ్ ఆమ్లెట్, మీ బేబీ కోసం ఈ టాబ్లెట్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే అసలు ముందేం జరిగిందో తెలియాలి. ఆ బాలరాజ్ గారు ఒక పర్వర్టిస్తాను, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన చెప్తున్నాం. మా బాలరాజు చాలా మంచిది. ఆడ పచ్చి తాగిపోదు సార్. తాగబోదే కానీ మనిషి ఏమైనా సెట్టోడు కాదండి. తాగిన మధ్యలో చేస్తుంటాడు సార్. ఖచ్చితంగా వాళ్ళతో వచ్చేసాడు. సీమన్ శాంపిల్స్, బాడీ మార్క్స్, ప్రెషర్ క్లాత్స్, బాలరాజు డిఎన్ఏకి 100% మ్యాచ్ అయ్యాడు. నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎవిడెన్స్ మొత్తం బాడీ వైపు పాయింట్ చేశాను. మా నాన్న చెప్పేవారు, మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభమని. అంటే మాలోనే హంతకుడు ఉన్నాడు అనుకుంటున్నావా? అబద్ధాన్ని బలంగా చెప్పినంత మాత్రం నాకు నిజమైపోతుంది. వాళ్ళ నాన్న చేసిన దానికి తనే చేస్తుంది. న్యాయస్థానాలకు కూడా తెలియదు. బలవంతుడితే రాజమండ్రికి మనమే అడుగుల్లో బతికింది. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను సార్. నేను కళ్ళు కూడా చేయడానికి నేను నిందన వస్తున్నా. అయినా వాడు చెప్పింది ఎలా నమ్ముతారు సార్? ఇక సినిమా కుదిరాడదు. సినిమాకి షాట్. ఎలా ఉన్నారు? ఎట్లా అనిపించింది టీజర్ ట్రైలర్ ఆల్మోస్ట్ చూసేసరికి? ఇంట్రెస్టింగ్ కాబట్టి మరి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని పిలిచేద్దామా? రాజేష్ జగన్నాథం గారు. జోషే కోయా. మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో మీరు క్వశ్చన్ చేయాలన్నా డైరెక్టర్ గారిని క్వశ్చన్ చేయొచ్చు. తర్వాత అందరు స్టేజ్ మీదకి రాగానే మీకు ఏదైనా క్వశ్చన్ ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు. ఓకేనా? సిద్ధార్థ్ గారు స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను. అరుంధలయ్య గారు అండ్ ప్రేమలు డబ్బింగ్ ఆర్టిస్ట్ దుర్గాభిషేక్ గారు. బాగా అందరు నాగట్టుకున్నారన్న మీరైతే. సాంగ్స్ కూడా వాడతారు మీకు కావాలంటే ఆయన. ఇంకా మన హ్యాపీ డేస్తో వచ్చిన వరుణ్ సందేశ్ అన్న గట్టిగా అన్న మీకోసం డ్యాన్స్ కూడా చేస్తానని చెప్పారు ఇందాక. డ్యాన్స్ ఓకే. హాయ్ హాయ్. నువ్వు ఆల్మోస్ట్ కిందని పడిపోయావు నాకు. ఓకేనా? ఇది మరీ 3 monthsలో ఉంది. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక్కడికి వచ్చి మా నిందా టీమ్కి మీ అందరు సపోర్ట్ కావాలి. దట్స్ వై వీ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ యూ అండ్ టాక్ విత్ యూ గైస్. అండ్ చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. అండ్ మేము ఒక మంచి సినిమా అంటే ఒక కాన్సెప్ట్ అండ్ ఒక స్క్రీన్ ప్లేని పట్టుకుని ఈ సినిమా చేయడం జరిగింది మేము. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకైతే ట్రైలర్ నచ్చితే డెఫినెట్గా సినిమా అయితే ఆ టెంపోలోనే ఉంటుంది. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు ఇక్కడికి. అండ్ యూ గైస్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us ఎనీ క్వశ్చన్స్. మరీ మమ్మల్ని టూ మచ్గా ఇబ్బంది పెట్టద్దు. క్యాజువల్గా కూల్గా అడిగింది.
అండ్ సో ఈయన మా డైరెక్టర్ మూవీకి నిందాకి రాజేష్ జగన్నాథం గారు. సో ప్లీజ్ గివ్ హిమ్ అ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మీ అందరూ. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నేను చాలా ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు అండ్ ఒక మంచి నిర్మాత వచ్చారు. అండ్ ఆయనే ప్రొడ్యూస్ చేసుకుని ఆయనే డైరెక్ట్ చేశారు ఈ సినిమా, ఆయనే రాశారు కూడా. సో ఈ ప్లేడ్ మల్టిపుల్ రోల్స్ ఇన్ షేపింగ్ దిస్ ఫిల్మ్ అప్. అండ్ ఆయన ఈ సినిమా 21st ఇంకా 2 days ఉంది రిలీజ్ అవుతుంది. సో we're really looking forward to it. And Rajesh garu, welcome అండి. There's one step in your మీకున్న గోల్స్ కి ఎయిమ్స్ కి ఇది ఒక చిన్న స్టెప్ ఫార్వర్డ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ Siddharth. So he plays a very important character in the movie. Durga Abhishek, he's also one of the main actors in the movie. And Arun, who is he's an actor, he's a associate director, he did casting for the film, so ivanni chesadu. So yeah, so please guys, meeku emina questions? Hi Varun bro. Hi. Na first crush meer. First crush Yeah. ఇది చాలా క్రషింగ్ గా ఉంది వినడానికి. సో ఆ తర్వాతలో బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు చూసి బాగా ట్రావెల్ అయ్యా మిమ్మల్ని. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నాశనం అయిపోయారు, బాగుపడ్డారు మీ సినిమాలు చూసి. ఫస్ట్ బీటెక్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ చేసిన క్యారెక్టర్ మీరే ప్లే చేశారు కొత్త బంగారు లోకంలో. అది ఓన్లీ నాకే సాధ్యమైన పని అనుకుంటా అది. సో మీ వోకల్స్ బాగుంటాయి, అట్ ద సేమ్ టైం పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. కానీ కెరీర్ స్టార్టింగ్లో వచ్చినంత బస్ కానివ్వండి, తర్వాత ఫేమ్ కానివ్వండి, అది ఎందుకు కన్సిస్టెన్సీ ఇవ్వలేకపోయారు? అండ్ అలాంటి కథలు ఎందుకు మీరు చేయట్లేదు? వెరీ గుడ్ క్వశ్చన్, నైస్ క్వశ్చన్, ఐ లైక్ ఇట్. సో ఈ సినిమా నేను హ్యాపీ డేస్ కొత్త బంగాళలోకం చేసిన తర్వాత అంటే ఆడియన్స్కి నా సినిమా వరుణ్ సందేశ్ సినిమా వెళ్ళి థియేటర్కి చూడాలని ఒక ఇంట్రెస్ట్ అనేది ఆ 2 సినిమాల తర్వాత ఆడియన్స్కి కలిగింది. అండ్ అది కూడా ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్. బేసిక్గా ఆ 2 సినిమాలు లైక్ ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటాయి, అంటే కల్ట్ సినిమాలు అవి చెప్పాలంటే. అండ్ నాకు పర్సనల్గా నా లైఫ్లో నాకు ఏది ఫేవరెట్ అంటే నేను చెప్తాను, లైక్ మై 2 eyes. ఆ 2 సినిమాలు లేకపోతే వరుణ్ సందేశ్ అనేవాడు లేడు. అండ్ ఆ సినిమాలు చేసినప్పుడు నాకు 18 years హ్యాపీ డేస్ రిలీజ్ అయినప్పటికీ నాకు 18 years. సో ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ వాజంట్ మెచ్యూర్డ్ ఇనఫ్, ఐ వాజంట్ స్మార్ట్ ఇనఫ్, ఐ వాజంట్ బ్రైట్ ఇనఫ్, అండ్ ఐ టుక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. నేను అంటే అంత పట్టించుకోలేదు. ఆబ్వియస్లీ ప్రాబ్లీ మై ఏజ్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్, అది అయి ఉండొచ్చు. ఎందుకంటే టీనేజర్లో ఉన్నప్పుడు నేను కూడా అందరు టీనేజర్స్ లానే ఆలోచించేవాడిని. మాకు అల్లరి చేయాలని ఉండేది, అమ్మ నాన్న వాళ్ళు ఏమైనా వద్దంటే అది చేయాలని నాకు అనిపించేది, లైక్ మోస్ట్ టీనేజర్స్. అండ్ ఆ టైంలో నాకు ఐ డిడెంట్ నో. అండ్ ఆ తర్వాత నా కెరీర్ని తీసుకుంటే ఐ వర్క్డ్ ఇన్ ఎవరైనా ఇప్పుడైనా, విచ్ ఇస్ మొన్న రీసెంట్గా కొన్ని రీల్ ఏదో బజ్జో పడుకో అని ట్రెండ్ అయింది. అది ఆ సినిమా హెలరియస్ ఉంటుంది. బట్ ఏంటంటే దట్ వాజ్ మై 3rd ఫిల్మ్ అండ్ కమింగ్ ఆఫ్టర్ ఒక హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం లాంటి సినిమా తర్వాత వచ్చింది అది. సో ఈవెన్ దో దట్ సినిమా ఇస్ గుడ్, ఐ గెస్ ఇట్ డిడెంట్ రీచ్ టు ద పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ వాట్ దే హ్యాడ్ ఆన్ వరుణ్ సందేశ్ మూవీ అనేది. అండ్ ఆ సినిమా తర్వాత నాకు హ్యాపీ ఏంటంటే సుకుమార్ గారు ఫస్ట్ కాల్ చేశారు ఆ సినిమా తర్వాత. సో దట్ వాజ్ నాకు చాలా హ్యాపీ మూమెంట్. బట్ ఐ గెస్ నాట్ బీయింగ్ యంగ్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ డిడ్ంట్ మేక్ ద కరెక్ట్ డిసిషన్స్. ఓకే, రీసెంట్గా ప్రేమలు, ఆ ముందు జాతిరత్నాలు, ఆ ముందు ఏవైతే రామ్ కామ్ సినిమాలు ఉన్నాయో అవి చూసిన ప్రతిసారి తెలుగోడు వరుణ్ సందేశ్ ఇలాంటి రోల్స్ కరెక్ట్ ఫిట్ అవుతాడు కదా, వై డిడ్ యూ డూ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ మీరు ఎందుకని చూస్ చేసుకోవటం లేదు అని నేను అడిగా. సో దానికి ఒకటే ఆన్సర్ చెప్పండి, 1 word. అండ్ అలాంటివి మేము ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే ఇప్పటికీ మీరు 18 years అబ్బాయిలానే ఉన్నారు, మ్యారేజ్ అయింది తర్వాత. నేను అంటాను ఇప్పుడు నా టీషర్ట్ ఇచ్చేస్తా, షర్ట్ నాకు ఇచ్చేయండి వేసుకోండి, 18 years ఓల్డ్లో లేకపోతే నేను హైదరాబాద్ వదిలిపోతా ఎవరైనా అలా అంటే. వద్దులేండి. సో ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయా? ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ దేనికి ఉన్నాయి? ఐ డోంట్ అండర్స్టాండ్. అదే ప్రేమలు ఇలాంటి సినిమాలు వస్తున్నాయి, అలాంటి సినిమాలు నేను చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అలాంటి కథలు నా దగ్గరికి రావాలి కదా అంటాను చేయాలంటే. నాకు వచ్చే కథల్లో నేను ఐ ట్రై టు పిక్ ద బెస్ట్ వన్స్. అండ్ కమింగ్ టు నిందా, ఈ స్క్రిప్ట్లో మిమ్మల్ని ఎందుకు పిక్ చేసుకున్నాడు అంటే డైరెక్టర్ మీరేం చెప్తారు మీ సైడ్ నుంచి?
నా సైడ్ నుంచో ఆయన సైడ్ నుంచో? ఆయన సైడ్ నుంచి చెప్పండి, మీ సైడ్ నుంచి. సో బేసిక్గా నేను రాజేష్ గారు ఇంత మునుపు వేరే సినిమా చేద్దాం అనుకున్నాము. అదేంటంటే అది బడ్జెట్స్ వర్కౌట్ కాలే, ఫైనాన్షియల్గా అది ఫీజిబుల్ కాదనిపించింది. సో వీ డిడ్ంట్ డూ దట్ ఫిల్మ్. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని రోజులు మేము ఫోన్లోనే టచ్లో ఉన్నాం. ఐ మెట్ హిమ్ అండ్ హీ వాంటెడ్ టు నారేట్ మీద నాకు స్టోరీ చెప్తానంటే, సరే నాకు స్టోరీ ఒక లైన్ చెప్తారేమో, 15 minutes 20 minutes హాఫ్ అన్ అవర్ అనుకున్నాను. ఆయన నేరేషన్ స్టార్ట్ చేశాక ఒక 2 hours కూర్చున్నాను నేను నేరేషన్లో. అండ్ నాకు ఏంటంటే ఆ క్యూరియాసిటీ బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అయింది ఈ స్టోరీ విన్నప్పుడు. లైక్ వాట్ నెక్స్ట్ అనేది నాకే అనిపించింది స్టోరీ వింటుంటే. అండ్ అది ట్రాన్స్లేట్ అయితే బాగుంటుందని నేను అనుకున్నాను. అండ్ ఆయన కూడా I'm the first person, first actor ఆయన స్టోరీ చెప్పడం. I'm the only actor I think, right? అది ఈ స్క్రిప్ట్ ఎవరికి మీరు చెప్పలే కదా, నేను ఒక్కడికి చెప్పాను. అది నిజమేనా? సో మీ పాత గ్లోరీ మొత్తాన్ని ఇది బ్రింగ్ బ్యాక్ చేస్తుందని ఆశపడుతున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, హలో. ఇది సబరీష్ వసంతబాబు సెగ్మెంట్ని. హాయ్. ఈ కొత్త బంగారం లోకంలో చూసి చాలామంది ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు. హ్యాపీ డేస్ తర్వాత బీటెక్, ఏమైంది తర్వాత అమీర్పేట్ కోచింగ్ మొత్తం ఏమైంది సినిమాలు ఉంటుంది, ఐడియా ఉంది అనుకుంటాను మీకు. దాని తర్వాత టీవర్ దోపిడి దొంగతనం చేశారు కదన్నా, మీకు అనిపించలేదు? అంటే బీటెక్ జాబులు రావని దొంగతనం చేసిన రోల్ చేసినట్టు అనిపించింది నాకు ఎందుకు. లేదు అట్లా ఏం లేదు. ఐ గెస్ దట్ వాజ్ జర్నీలో ఒక పార్ట్. ఇంకా అంటే ఇప్పుడు మనకు మీమ్స్ పరంగా అంటే సరిగ్గా హ్యాపీ డేస్, కొత్త బంగారం లోకం బాగా ట్రెండింగ్ అయ్యాయి. బట్ ఈ సినిమాలో మా మేమర్స్కి ఏమైనా స్టఫ్ ఉంటుందా? ఈ సినిమాలోనా? ఈ సినిమాలో అది చూసి మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమైనా దొరికినాయా మీమ్ స్టఫ్? దొరకలేదా? ఇంకా దొరకలేదా? అయితే మరి అయితే దొరకదు. అయితే అంత మీమ్ స్టఫ్ ఉండదు. అండ్ చాలా అంటే డీటెయిల్స్కి చాలా కేర్ తీసుకున్నారు. లైక్ మైన్యూట్ డీటెయిల్స్ని కూడా ఆయన చాలా కేర్ తీసుకుని చాలా ప్రేమతో 12 ఏళ్ళు ఆయన యూఎస్లో ఉండి జాబ్ చేసుకుంటూ, వాళ్ళ వైఫ్ జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా వెల్ సెటిల్గా 2 పిల్లలు 2 పాపలతో ఆయన హ్యాపీగా యూఎస్లో ఉండి 12 ఏళ్ళ నుంచి ఈ సినిమా మీద ఉన్న పిచ్చి ప్రేమ ప్యాషన్తో అవన్నీ వదిలేసి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ప్రోడక్ట్ ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారంటే దట్ ఈస్ సంథింగ్ ఐ ఆనెస్ట్లీ జెన్యున్లీ అప్రిషియేటెడ్. అండ్ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. నాకు మీ ఫేవరెట్ స్టార్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మీది ఒక అమీర్పేట్ ఇంటర్వ్యూ ఐడియా ఉందనుకుంటా. మీ ఫేవరెట్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ చెప్తారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? ప్రజెంట్ డిప్యూటీ సీఎం అయ్యాక మీ ఫేవరెట్ స్టార్? ఆబ్వియస్గా అందరూ చాలా హ్యాపీ అండి. అందరూ దట్స్ ఏంటంటే అది ఫిల్మ్ ఫ్రెటర్నిటీ మొత్తానికి అది చాలా హ్యాపీ న్యూస్. అండ్ నేను యాక్చువల్లీ ఈ సినిమా మేము 21st అనుకున్నప్పుడు నాకు డేట్ ఏం అనుకోలే, నాకు తెలియదు. చేద్దాము నెక్స్ట్ త్వరలో అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచిన తర్వాత 21 seats క్లీన్ స్వీప్ చేశారు. సో రాజేష్ గారు నేను వేరే షూటింగ్లో ఉంటే కానిస్టేబుల్ అని సినిమా షూటింగ్లో ఉన్నా, ఆయన సెట్కి వచ్చి నాకు అప్పుడే ఇన్ఫార్మ్ చేసి ఇంకా ఆ మూమెంట్లోనే ఒక చిన్న రీల్ లాగా తీసి రిలీజ్ చేసాం అనమాట. 21st వచ్చేస్తున్నాం మేము. కంగ్రాట్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో ఫర్ ద హ్యూజ్ మ్యాగ్నానిమస్ విక్టరీ అని చేసాం అనమాట. అక్కడ క్లీన్ స్వీప్, ఇక్కడ క్లీన్ స్వీప్ అవ్వాలన్న బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా. అక్కడ 21 ఇక్కడ 21 క్లీన్ స్వీప్ అవుతుందన్న మన మూవీ కూడా. నేను చాలా కాన్ఫిడెంట్గా ఏ స్వీప్ అవుతుందో నాకు తెలియదు, బట్ కాన్ఫిడెంట్గా నేను నింద అనే సినిమా చేశాను. ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఇంకా నేను ఒక హ్యాపీ డేస్, కొత్త బంగారంలోకము, మీరు ఏమైంది ఇవాళ ఈ సినిమాలతో పాటు నింద కూడా ఉంటుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓవర్ కాన్ఫిడెంట్గా కాదు, బట్ ఒక మంచి సినిమా చేశాను. అంటే వల్గరిటీ లేకుండా, ప్రొఫానిటీ లేకుండా ఒక నీట్ క్లీన్ సినిమా. అండ్ మా బామ్మగారు కూడా ఈ సినిమా చూశారు. చూసి ఫస్ట్ అమౌంట్ మా బామ్మగారు రాజేష్ గారికి ఇచ్చారనమాట. అండ్ నాకన్నా ఎక్కువ, మా టీం కన్నా ఎక్కువ ఎదురు చూస్తున్నారు 21st ఎప్పుడు వస్తుందా, మళ్ళీ సందేశ్ ఒక మంచి సినిమా ఇస్తారని ఆవిడ కూడా ఎదురు చూస్తున్నారు. అండ్ ఆవిడకి కూడా సినిమా నచ్చింది. సో పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్కి ఈ సినిమా కేర్ అవుతుంది. ఎవరో మీకు ప్రేమలు మా ఫేవరెట్ పర్సన్ మీరే. తెలుగులో హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మీ డబ్బింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి అలాగే మీమర్స్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు నా వర్క్ని రికగ్నైజ్ చేసి అన్ని చోట్ల షేర్ చేయడం వల్లే ఇంత ఫేమ్ వచ్చిందని అనుకుంటున్నాను నేను.
థ్యాంక్స్ ఫర్ ది ఆడియన్స్ అండ్ స్పెషలీ ది మీమర్స్ అండ్ సోషల్ మీడియా. ఒక్క డైలాగ్ చెప్తారా ప్రేమలు మీ ఫేవరెట్? ఖచ్చితంగా. ఒరే అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంట్రా. అది కొట్టి ఇంటికి వెళ్ళి స్నాప్చాట్ లో మెసేజ్ చేయి, స్ట్రీక్ మెయింటైన్ అయింది. అయ్యో పోరా ఇంటికి వెళ్ళి ఎక్సెల్ ఆడుకోబో. ఇలాంటి చేతగాని చెప్పండి బాగుంటుంది. అది ఇంకో క్యారెక్టర్దే కదా. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు చిన్న క్వశ్చన్. నిందన్నారు కదా, అంటే సొసైటీ మీద వేసిన నింద వల్ల అలా అయ్యారా, లేదంటే రాజ్యాంగం వల్ల నిందపడిందా, న్యాయస్థానం వల్ల నిందపడిందా, ఎవరి మీద నిందపడడం వల్ల ఈ సినిమా తీశారు మీరు? మొత్తం మీరు చెప్పిన అన్నీ ఉంటాయి. వేరే పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఉంటాయి అనమాట. అన్నీ ఇంటర్లేటెడ్ అయ్యి ఉంటాయి స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ నచ్చిందా అందరికి? ఆనెస్ట్గా చెప్పండి. ట్రైలర్ బాగా నచ్చిందా? అంటే ఒక 5 years 6 years ముందు అసలు ఈ మీమర్స్ ఈ కల్చర్ అనేది లేదు కదా. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్లీ? అంటే ర్యాపిడ్గా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆఫ్టర్ లాక్డౌన్. సో యూనో మూవీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఆడియన్స్ థియేటర్కి వెళ్దామా లేదా అని డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్స్ జస్ట్ టీజర్ ట్రైలర్తో యూనో ఇమీడియట్లీ డిసైడ్ అయిపోతున్నారు ఏదో ఓటీటీలో చూద్దాం ఏదో థియేటర్లో చూద్దామని. బట్ మనం ఏం చేస్తామంటే మలయాళం కంటెంట్ కానీ లేకపోతే వేరే కంటెంట్ కానీ బాగుందంటే ఆ ఓటీటీ కంటెంట్ కూడా మనం థియేటర్కి వెళ్ళి చూస్తున్నాం, అవునా కదా? సో జెన్యున్గా ఒక తెలుగులో అందరూ తెలుగు యాక్టర్స్తో యూనో ఒక మంచి కంటెంట్, జెన్యున్ కంటెంట్ చేసాము. యూనో మీకు టీజర్ కానీ ట్రైలర్ కానీ నచ్చితే జస్ట్ చూడండి సినిమా. చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇంకో 10 మంది చూస్తారు. ఇలాంటి కంటెంట్ ఇంకా తెలుగులో ఇంకా చాలా వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ వరుణ్ అన్న, ఐఎమ్ దుర్గా ప్రసాద్ ఫ్రమ్ పోలే అదే. హాయ్. ఒకప్పుడు టిఎఫ్ఐలో నెక్స్ట్ బిగ్ థింగ్ మీరే. ఆ టిఎఫ్ఐ ఏంటి అది ఇది మాకేం తెలియనప్పుడు ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళారు మీరు. కానీ అక్కడి నుంచి అనుకోకుండా డౌన్ఫాల్ ఉంది. ఈ టైంలో నా ఒపీనియన్ ఏంటంటే మీరు జనాల్లో ఉండట్లేదు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయ్ సేతుపతి గారిని తీసుకుంటే ఆయన మూవీస్ సోలోగా ర్యాండమ్ ఏమంటారు తక్కువ వచ్చినా కానీ ఎక్కువ చూడకపోయినా ఆయన క్యామియోస్కి ఎక్కువ పాపులర్ కదా. లైక్ మాస్టర్లో కానీ లేదంటే విక్రమ్లో కానీ, విక్రమ్ వేద ఇలా రోల్స్ చేస్తారు. మీకు చాలా పొటెన్షియల్ ఉంది. మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ ఎప్పుడో. సో మైకెల్లో చేశారు మీరు రీసెంట్గా. సో వై నాట్ మీరు క్యామియోస్ చేసి అంటే మంచి రోల్స్ క్యామియోస్ చేస్తే మీరు ఎక్కువ జనాల్లో ఉంటారు కదా. లైక్ ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా హ్యాపీ డేస్ గుర్తుంటుంది, కొత్త బంగారులోకం గుర్తుంటుంది. అది చాలా డేస్ బ్యాక్ కదా. సో ఇప్పుడు మీరు సోలోగా మూవీ వస్తే జనానికి ఆనెస్ట్గా చెప్తారు, జనానికి తెలియచ్చు తెలియకపోవచ్చు. సో వై నాట్ మీరు మంచి రోల్స్ చేస్తే ఎక్కువ జనాల్లో ఉంటారు. ఓటీటీలో కూడా ఈ మధ్య చాలా ఎక్కువ వస్తున్నాయి కదా. సో చిన్న రోల్స్ లైక్ మైకల్లో బాగుంది, మీ రోల్ బాగుంది. అలాగే ఏదైనా రోల్ చిన్న ఒక మంచి పొటెన్షియల్ ఉన్న రోల్ చేస్తే మీరు జనాల్లో ఉంటారు అండ్ మీకు రీచ్ ఉంటుంది. ఇప్పుడు నిందా లాంటి మూవీ తీసినప్పుడు ఎక్కువ మందికి తెలుస్తుంది. సో అది నా ఒపీనియన్. మీకు పొటెన్షియల్ ఉంది, కాకపోతే ఏంటంటే జనాలకి తెలియదు ఎక్కువ. అది నా ఒపీనియన్. సో ఇప్పుడు నేను నిందా చేయడం తప్పంటున్నావా లేకపోతే కరెక్ట్ అన్నా? అంటే మామూలుగా అంటే నువ్వు ట్రైలర్ చూసావు కాబట్టి తప్పుగా కాదు. నేను మంచి అంటే నువ్వు చాలా అంటే నువ్వు ఒపీనియన్ చెప్పావు, స్టేట్మెంట్ ఇచ్చావు, క్వశ్చన్ అన్నీ చేసావు నువ్వు. బట్ నేను అదే చెప్తున్నాను, జనాల్లో ఉండడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నేను నెమ్మదిగా ఆన్సర్ చేస్తావు. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే జనాల్లో ఉండడం అంటే నేను మైకేల్ అనే సినిమా చేసా, అలాంటి సినిమాలు ఇంకా కొన్ని చేస్తే వినట్లేదా? ఓకే. సో కాక అంటే ఫిలిం ఆడుతున్నాడు, అడిగాడు కదా.
సో నేను అదే అంటున్నా, ఇప్పుడు జనాల్లో ఉండడం అంటే డెఫినెట్గా ఒకటి చెప్తా దానికి 21st తర్వాత డెఫినెట్గా జనాలకి నింద అనే సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది చెప్పినా కదా, ఈ సినిమా మంచి సినిమా, ఒక గుడ్ సినిమా చేశామని మేమందరం నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటా. అండ్ ఈ నింద అనే సినిమా ఇప్పుడే కాదు, నేను మా గ్రాండ్ మదర్ చూశారని చెప్పా, చిన్న పిల్లలు కూడా చూపించారు ఈ సినిమా. దేస్ అ ఫిల్మ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్. సో నేనేమంటున్నానంటే, ఒక 2 సినిమాలు చేశాను సూపర్ హిట్, ఆ తర్వాత అటు ఇటు అయింది, కొన్ని ఓకే, కొన్ని యావరేజ్, కొన్ని ఫ్లాప్లు, ఇవన్నీ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జర్నీ బ్రదర్. అది జర్నీలో ఒక పార్ట్, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అది ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది ఆ జర్నీ ఎలా ఉంటుందో. అండ్ నేను చేయొచ్చు కదంటే 100% చేయొచ్చు, కానీ అడగాలి కదా నన్ను చేయమని అట్లా. సో అడిగితేనే కదా నేను చేయగలను. సో దట్స్ హౌ ఇట్ ఈస్. నాకు వచ్చే కథలలో, నాకు వచ్చే స్టోరీస్లో, నాకు వచ్చే క్యారెక్టర్స్లో, అది నేను మైకిల్లో చేశాను, తర్వాత చిన్న క్యామియోస్ నేను చేశాను, చేయలేదని కాదు, క్యామియోస్ చేశాను. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి, నాకు ఎక్సైటింగ్గా అనిపించి, నాకు ఒక క్యూరియాసిటీని తీసుకొచ్చి నాకు ఛాలెంజింగ్గా అనిపిస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ అదే అన్నా కదా, ఈ 21st తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకున్నాం ఇద్దరం. వరుణ్ గారు, మీరైతే డైరెక్ట్ అసలు ట్రైలర్ కూడా చూడలేదు, తిరిగి ఉన్నారు మీరు. అంటే ఆల్రెడీ చూసేశారు. ఒకనొక టైంలో మీరు ఒక హ్యూజ్ క్రష్, నిజం చెప్పాలంటే. ఇప్పుడు కూడా నేను క్రష్ రితికాకి నేను ఎప్పటికీ క్రష్. ఆబ్వియస్లీ. వెల్, ట్రైలర్ చూసాం కదా, ఇప్పుడు మీకు ఒక ఎమోషనల్ అయిన మూమెంట్ అనేది ఉంటుంది కంపల్సరీ, ఎమోషనల్ మూమెంట్. సో ఈ మూవీలో మీ ఎమోషనల్ మూమెంట్ ఏంటి మూవీ చేస్తున్న ప్రాసెస్లో మీరు అడిగేది, లేకపోతే సినిమా చూసిన ప్రాసెస్లో నాకు మెయిన్ ఒకటే అండి. నేను ఈ సినిమా నా లెఫ్ట్ ఫుట్లో, నేను వేరే షూటింగ్లో నాకు ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్ ఉంటే నాకు లిగమెంట్ టేర్ అయింది. ఈ సినిమా షూటింగ్ ముందర ఆయన యుఎస్ నుంచి వచ్చి మొత్తం అన్నీ ప్లాన్ చేసి అంతా ప్రిపేర్ అయిపోయి ఆర్టిస్టులందరికీ చెప్పి లొకేషన్ బ్లాక్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. షూటింగ్ ఇంకొక 1 వీక్ అండి, అంతేనా, 1 వీక్ సంథింగ్ టైంలో స్టార్ట్ అవ్వాలి. నాకేమో లిగమెంట్ టేర్ అయ్యి కాలు లైక్ ఆల్మోస్ట్ డబుల్ సైజ్ స్వెల్ అయిపోయింది. అది మా వాడు ఒకడు ఇంక ఫోటో పంపించి, సార్ ఇట్లా అయింది కాలు అంటే ఇంకా ప్యానిక్ అయిపోయి, ఇంకా ఎందుకంటే చాలా ప్లానింగ్, చాలా ఆర్గనైజ్డ్గా ఏమంటారు మెటిక్యులస్గా డీటెయిల్గా ప్లాన్ చేసి ఆయన అన్నీ చేసుకున్నాను. ఎందుకంటే హ్యూజ్ స్టెప్ కదా అక్కడి నుంచి రావడం అనేది. సో అంత ప్రిపేర్ అయిన పర్సన్ని ఐ డోంట్ వాంట్ టు, అంటే ఆయన షూర్ అంటే దట్ వాజ్ సంథింగ్ దట్ నేను ఏంటంటే ఈ సినిమా అలా ఉన్న దిస్ గై ఐ డిడ్ ఇట్, అండ్ దట్ వాజ్ ఫర్ మీ. నాకు చాలా హ్యాపీ అనిపించింది సీయింగ్ ద హ్యాపీనెస్ ఇన్ హిస్ ఫేస్. నేను ఈ సినిమా చేస్తాను, అది ఆయనకంటే కూడా హోల్ టీమ్కి మోస్ట్ ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే ఈజీగా చెప్పొచ్చు, ఒక 2 వీక్స్ తర్వాత పోస్ట్పోన్ చేసుకుందామని ఈజీగా చెప్పుండొచ్చు. అండ్ మేము కూడా ఫోర్స్ చేయము, ఎందుకంటే చాలా యూనో నడవలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ అయినా కూడా ఆయన వచ్చి కింద ఐస్ ప్యాక్ పెట్టుకొని షూట్ చేయడం అన్నది ఇట్ ఆల్ మూవ్డ్ అస్ ఎ లాట్. అండ్ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అరే ఇంత మంచి డెడికేటెడ్ యాక్టరు, యూనో టైం అంటే టైంకి వచ్చేవాడు, ఏమాత్రం ఈగో లేదు. కొత్త యాక్టర్స్తో కానీ పాత యాక్టర్స్తో కానీ అందరితో కలిసి ఈక్వల్గా చాలా ఫ్రెండ్లీగా ఉండే ఒక యాక్టరు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇలాంటి యాక్టర్కి కనుక మంచి కంబ్యాక్ వస్తే ఇది నా ఒక్కడికే కాదు, మొత్తం ఇండస్ట్రీకి మళ్ళీ ఇంకొక మంచి వేవ్ స్టార్ట్ అవుతుందని మా టీం అందరికీ గట్టిగా అనిపించింది. వరుణ్ గారు, మీరు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మాకు క్రష్. హలో వరుణ్. సో మీ ఫస్ట్ మూవీ నుంచి మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా అన్నిటికీ లైక్ చార్ట్ బస్టర్స్, హ్యాపీ డేస్ అయితే ఏంటి, కొత్త బంగారులోని కుర్రాడు, మరో చరిత్ర. సో అన్నీ మంచి సాంగ్స్ ఉంటాయి కదా ప్రతి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిందా మూవీలో కూడా మంచి బీజిఎం లాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా. అంటే మీరు వినకపోయింటే ఇప్పుడు స్పాటిఫైలో రీసెంట్గా రాజేష్ గారు చెప్పారు నాకు, టాప్ 50లో రాజేష్ గారు యాక్చువల్లీ కిట్టు విశ్వప్రగడ ఆయన లిరిక్స్ మొత్తం ఆయన రాశారు, రాజేష్ గారు ఒక సాంగ్ రాశారు. సో జాడే ఆ సాంగ్ పేరు, అండ్ ఇట్స్ లైక్ టాప్ 50 ఉంది స్పాటిఫైలో. సో బాగానే, అంటే విడెంట్ లైక్
hugely promote that and still ఆర్గానిక్గా బాగా వెళ్ళింది ఆ సాంగ్. పీపుల్ లైక్ దట్. అండ్ సంకెళ్ళి అనే సాంగ్ మేము శ్రీరామచంద్ర పాడారు. అండ్ మేము ఆ సాంగ్ అది లిరిక్స్ రాగానే ట్రాక్ రాగానే ఇంకా అలాంటి ఫీల్ ఎమోషనల్ ఇన్స్పిరేషనల్ సాంగ్ శ్రీరామ్ పాడితేనే బాగుంటుంది అనుకుని వి గాట్ హిమ్ ఆన్ బోర్డ్. అండ్ నా కోసం పాడాడు శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. సో వీటిలో మీకు లవ్ సాంగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసా లైక్ ఓన్లీ 3 మెంబర్? సో ఇది ఒక క్రైమ్ డ్రామా. సో ఇంకా అది ఆఫ్టర్ మీరే ఆలోచించాలి. ఒక క్రైమ్ డ్రామా, ఒక చిన్న లవ్ అనేది యాంగిల్ అయితే మూవీలో ఉంటుంది, ఒక లేయర్ ఉంటుంది లవ్ అనేది. బట్ దిస్ ఇస్ నాట్ అంటే ప్రాపర్ టిపికల్ ఒక లవ్ స్టోరీ అయితే కాదు. సో ఇట్స్ క్రైమ్ డ్రామా. అని నమ్మకం. సో మీకు ప్రెసెంట్ మైకిల్లో అయితే చిన్న గ్రే షేడ్ క్యారెక్టర్, మాయిల్ క్యారెక్టర్లో వచ్చింది. అలా ఫ్యూచర్లో మీకంటూ ప్రాపర్ ఫుల్ లెంత్ ఇస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారు? నేను చెప్పాను కదా, నేను క్వశ్చన్ అప్పుడే చెప్పాను కదా, నాకు అలాంటి క్యారెక్టర్స్ అండ్ రోల్స్ అలాంటివి నాకు రావాలి కదా. అది వస్తే ప్రాపర్గా యాక్సెప్ట్ చేస్తారా లేదా? వస్తే నాకు ఆ క్యారెక్టరైజేషన్ వచ్చి ఆ క్యారెక్టర్లో ఒక డెప్త్ ఉండి ఆ క్యారెక్టర్కి ఒక మీనింగ్ ఉంటే సినిమాలో ఖచ్చితంగా చేయడానికి నాకు ఐ హ్యావ్ నో ఆబ్లిగేషన్. హ్యాపీలీ డూ అ క్యారెక్టర్ అట్లాంటిది వస్తే. హలో సార్. సో యాక్చువల్గా ఈ నింద ఏ కాండ్రకోట మిస్టరీ అని ఉంది కదా. కాండ్రకోట అనేది ఈస్ట్ గోదావరిలో ఒక చిన్న ఊరు. సో ఇది రియల్ ఇన్సిడెంట్స్ మీద తీసిందా లేక మీ తీసుకుందా? అంటే ఈ స్టోరీ ఇన్స్పిరేషన్ అనేది ఒక రియల్ ఇన్సిడెంట్, కాకపోతే అది ఆంధ్ర కానీ తెలంగాణ కాదు, వేరే స్టేట్లో జరిగింది ఒక ఇన్సిడెంట్. అంటే ఈ ఊరి పేరు పెట్టాల్సి అదే మేము షూట్ చేసింది కాండ్రకోట అన్న విలేజ్. ఈ స్టోరీ జరిగిన ఇన్సిడెంట్ని ఆ ఏరియాలో సెట్ చేసాం. అంటే మన రూట్కి తగ్గట్టు. సో ప్రాపర్ లొకేషన్స్ అంతా గోదావరి, హైదరాబాద్ అండ్ ఈస్ట్ గోదావరి రెండింటిలో షూట్ చేసాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్. మీకు వరుణ్ సందేశ్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఈ మూవీకి వరుణ్ సందేశ్? అదే ఇంతకుముందు కూడా చెప్పాను. అంటే ఈయన ప్రాపర్గా థియేట్రికల్ ఫిల్మ్ వచ్చి కొన్ని ఇయర్స్ అయింది. ఆ వాక్యూమ్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను చెప్పినప్పుడే థియేట్రికల్ ట్రై చేద్దాము, ఓటీటీ ఇది కాదు. బట్ ఈవెన్చువల్లీ ఏంటంటే అందరం థియేటర్లో సినిమా చూసుకుందామనే సినిమా ఇండస్ట్రీకి వస్తాం. ఓటీటీలో చూసుకుందామని, యూట్యూబ్లో ఉందామని రాదు. అది వర్కౌట్ అవుతుందా, జనాలు వస్తారా లేదా అన్నది పక్కన పెడితే అటెంప్ట్ షుడ్ బి జెన్యూన్ అని అనిపించింది. సో అట్లాంటి ఒక చేయాలి అంటే వరుణ్ గారిని క్యాష్ చేయాలంటే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏదైనా చెప్తే ఒక అటెన్షన్ అనేది డైవర్ట్ అవుతుంది ఈయన మీద అన్న పాయింట్ ఈయనకి డిస్కస్ చేసినప్పుడు ఆయన కూడా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే అంతా 2 hours కంటిన్యూస్గా విన్నారు. ఒక 5 minutes టైం అడిగి డెసిషన్ తీసుకుని లెట్స్ గో ఫర్ ఇట్ అని చెప్పారు. సో ఇంకా అలా టేక్ అవుతుంది. ఓకేనా, ఇది మీ డెబ్యూట్ ఫిల్మ్ కదా? అవును. మీకు ఎలా అనిపించింది డెబ్యూట్ ఫిల్మ్? మీకు స్ట్రెస్ అయ్యారా లేకపోతే సెట్స్గా ఎలా అనిపించింది? అంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు కానీ, షూట్ చేసేటప్పుడు కానీ, పోస్ట్ ప్రొడక్షన్లో కానీ ఎక్కడ స్ట్రెస్ లేదు. ఇప్పుడు రిలీజ్ చేసేటప్పుడే స్ట్రెస్ ఉంది. అంటే నిజంగా అంటే దీన్ని ప్రమోట్ చేయడం కానీ, అంటే రేపు పొద్దున్న ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు యాంటిసిపేషన్ ఉంటుంది కదా, దాంట్లోనే ఎక్కువ స్ట్రెస్ ఉంది. ట్రైలర్ చేసాము, చాలా డిఫరెంట్గా ట్రైలర్లో ఉంది, మాకు నచ్చింది. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇది ప్రాబ్లం లేదని చెప్పి హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే నచ్చింది మా వారికి, నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇది థ్రిల్లర్ మూవీ కదా. ఐ మీన్ మేము దృశ్యం టైప్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా థ్రిల్లింగ్ మూవీ అలా? కొంచెం జానర్ స్పెసిఫిక్ ఫిలిం. అండ్ దీనికి ఏమైనా సీక్వెన్స్ ఉందా? సీక్వెల్ అయితే ఏం ప్లాన్ చేయాలి. ఒకవేళ హిట్ బ్లాక్ బస్టర్ అంటే ప్రతి ఒక్కరు ఈ మధ్యన సీక్వెల్ అని చెప్పి ఎండ్లో అది పెడుతున్నారు. అనే స్టోరీలో ఉండాలి కదా, నిజంగా ఉంటేనే మనం సీక్వెల్ అనేది చేయాలి. నేను రాసింది ఒకటే కదా సీక్వెల్. ఐ డోంట్ వాంట్ మిల్క్ దిస్. అంతే, ఒకటే సినిమా. మీ మూవీ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. మెంటల్గా వాట్ మీన్ టు రైట్ ద స్టోరీ? అదే ఇందాక వరుణ్ గారు చెప్పినట్టు ఇంతకు ముందు ఇంకొక స్టోరీతో వద్దామని ఉందన్నమాట. అదేంటంటే కొంచెం హై లెవెల్ ఐడియా, బడ్జెట్ ఎక్కువ కావాలి. దానికి ఆనెస్ట్గా చెప్పాలంటే మా పవర్ సరిపోలే. అది ప్రొడ్యూసర్స్ కొంతమంది నేను అప్రోచ్ అయినా కూడా రిజెక్ట్ చేశాను. ఫస్ట్ సినిమాకి నువ్వు అంత బడ్జెట్ అవసరమా అది ఇది అని. సో
అప్పుడు అనిపించింది అనమాట. అంటే నేను మళ్ళీ ఒక 2 years వెయిట్ చేసి రకరకాల ప్రొడ్యూసర్ల దగ్గర తిరిగి ఇది చేయాలా, లేకపోతే నేనే రిస్క్ చేసి ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా బడ్జెట్ కంట్రోల్ చేసి ప్రాపర్గా ఒక సినిమా చేద్దామా అన్నది ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇంకా ఈ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ మూవీస్ అని వచ్చినా కూడా బస్ లేకపోతే ఎక్కువ థియేటర్కి వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్గా లాస్ట్ వీక్లో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. కానీ నేను పర్సనల్గా చెప్పాను, నేను థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కువ స్టఫ్ అంటే ఎక్కువ మెంబర్స్ దగ్గరికి షో క్యాన్సిల్ చేశారు. సో ఇప్పుడు ఇప్పుడు పీపుల్ అయినా సరే జనాలు ఎవ్రీవన్ పీపుల్ థియేటర్కి వెళ్ళాలి అంటే ఏ పాయింట్ అండ్ ఎవరైనా ఒక థియేటర్కి వెళ్ళాలి ఒక స్ట్రాంగ్ పాయింట్ అనేది ఉండాలి. సో మీరైతే అదే అండి, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వరుణ్ గారిని ఇలాంటి క్యారెక్టర్లో కానీ ఇట్లాంటి సినారియోలో కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు. అండ్ ఈ థియేటర్లో చూసి కూడా కొన్ని ఇయర్స్ అయింది. అది మెయిన్ మేజర్ పాయింట్ అట్రాక్ట్ చేయడానికి. బట్ ఒకసారి థియేటర్కి వచ్చిన తర్వాత స్క్రీన్ ప్లే మిమ్మల్ని బుక్ చేస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ స్టోరీలోకి బిల్డ్ చేస్తుంది, సెకండ్ హాఫ్ మీకు ఎక్కడ కూడా బ్రీత్ లేకుండా ఎండ్ వరకు సీన్ బై సీన్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కెమెరా వర్క్ కానీ ఫినామినల్గా ఉంటుంది. అంటే కలర్ గ్రేడింగ్ కానీ మేము చాలా బడ్జెట్ లేకపోయినా సరే మేము దాని మీద చాలా వర్క్ చేసాం, చాలా హార్డ్ వర్క్ చేసాం. అంటే నెంబర్ ఆఫ్ డేస్ ప్రీ ప్రొడక్షన్లో నెంబర్ ఆఫ్ రెక్కీ చేయడం కానీ స్టోరీ బోర్డ్ వేయడం కానీ, అంటే మనీ ఎలా సేవ్ చేయాలి, ఆ మనీ అంతా కూడా స్క్రీన్ మీద ఎలా ట్రాన్స్లేట్ అవ్వాలి అన్న దాని మీద చాలా హోంవర్క్ చేశాను. అది ప్రాబబ్లీ మీకు థియేటర్లో చూసినప్పుడు డెఫినెట్లీ కనిపిస్తుంది. ఇన్ని ఇయర్స్ ఇంత గ్యాప్ వచ్చింది అంటే ఇన్ని ఇయర్స్ ఇంత గ్యాప్ వచ్చింది అంటే అప్పట్లో అంత మంచి మూవీస్ తీసినారు కదా, సడన్ అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అలా వచ్చింది, తీసుకోవాల్సి వచ్చింది. అంటే అప్పట్లో మేము నేను యాక్చువల్లీ అంత గ్యాప్ ఏం తీసుకోలే, కాకపోతే ఒక మంచి సినిమా చేసి గ్యాప్ తీసుకున్నా అది ఆ వ్యాక్యూమ్ దీంతో కవర్ అయిపోతుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంటే అప్పట్లో మూవీస్ ఉన్నాయి మీరు చూసి ఇప్పటికీ మేము ఏమంటావే సాంగ్, కొత్త బంగారు లోకం ఆల్బమ్, హ్యాపీ డేస్ ఆల్బమ్ ఇప్పటికీ వింటూ ఉంటాం. సో అలాంటి మంచి ఆల్బమ్ మళ్ళీ రావాలి, మంచి మూవీ మళ్ళీ కనపడాలని తప్పకుండా జరుగుతుంది. సో నేను అదే అన్నా, నింద ఒక మంచి మూవీ. సో మీలాంటి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నిందాను ఒక మంచి సినిమా లాగా ఇంకా ఎక్కువ జనానికి తెలిసేలాగా చేయొచ్చు. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. తప్పకుండా. థ్యాంక్ యూ.